పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నెగ్లెక్ట్ చేసింది ఈరోజు బాధపడుతుంది. ఏమైంది? ఫోన్ చేయట్లేదు అసలు. చేస్తే ఏదో బాధపడుతూ మాట్లాడుతున్నావు. ఏమైంది? పిల్లలు పెద్దగా అవుతున్నారు, టెన్షన్ అవుతున్నారు. మ్యారేజ్ చేయాలి, స్టడీస్కి అమౌంట్ అయిపోతుంది. పెద్ద ఇంటర్కి వచ్చింది, ఎట్లా పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నాను. అయ్యో, అప్పుడే ఆలోచనలు పడ్డావా? ఏంటి బ్యాంక్లో ఏం డిపాజిట్ చేసి పెట్టలేదు? ఏం చేయలేదమ్మా, డిపాజిట్స్ ఏమి లేవు. అయితే నేను ఒక మంచి ఐడియా ఇస్తాను. నువ్వు ఏం టెన్షన్ పడదు, ఓకేనా? నేను మా పిల్లలకు నేను 2 ప్లాట్స్ కొనేసుకొని ఇన్వెస్ట్మెంట్ లాగా తీసి పెట్టుకున్నాను. అంటే వాళ్ళు జస్ట్ 10th క్లాస్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. బట్ ఈరోజు ఇంకొక 5 years మనం ఆగామనుకో మంచి రిటర్న్స్ వస్తాయి. అవే డబ్బులు పెట్టి వాళ్ళకి మనం కట్నం ఇచ్చి పెళ్ళి వేసేసేయచ్చు. సపరేట్గా మళ్ళీ వాళ్ళ కోసం కట్నం కోసం ఇబ్బంది పడేది ఏమి ఉండదు. సో దీంట్లో మంచి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈఎంఐ లాగా కూడా కట్టుకో. ఎక్కడ అబ్బా, ఎక్కడ ఉన్నాయి? మా కజిన్ వాళ్ళది ఒకటి గరుడ భూమి అని ఒక ఆఫీస్ ఉంది. దాంట్లో తక్కువ ప్రైస్లో ఉన్న వెంచర్స్ వేసారనమాట. సో దాంట్లో తీసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడే కడితే రిటర్న్స్ కూడా వస్తాయి అబ్బా. మళ్ళీ వాళ్ళకి పెళ్ళి అయ్యేసరికి 5 years టైం పడుతుంది కదా. అక్కడ వరకు తీసుకో. నీకు రీసెల్ కావాలంటే ఎక్కడ మా బ్రదర్ వాళ్ళు రీసెల్ చేసి ఇస్తారు. డబ్బులన్నీ స్టడీస్కే పోతున్నాయి. అమౌంట్ పెట్టి ఎట్లా కొడుతున్నా కొంచెం డబ్బులు పెట్టుకో. ఈఎంఐ ఉంది, అట్లా తీసుకో. ఈఎంఐ కూడా ఇప్పిస్తాను రా, మరి బాగుంటుంది. అట్లా తీసుకో, తర్వాత సేవ్ చేసుకో. తర్వాత నీకు అమౌంట్ వచ్చినప్పుడు కట్టుకుందరు. కానీ ఆఫీస్ చూపిస్తా. ఎవరైతే ఆ వెంచర్ ఓనర్ ఉన్నారో ఆ చైర్మన్ సార్తో కూడా మాట్లాడిస్తా, ఓకేనా? సరే అబ్బా, వెళ్దాం రా ఆఫీస్కి. ఇవ్వాలి. ఓకే, After site visit. ఇక్కడ రిసెప్షన్ వాళ్ళు ఉంటారు. ఎవరిని పెడితే వాళ్ళని లోపలికి వెళ్ళనియరు. ఇక్కడ ఎవరు వచ్చినా అక్కడ కూర్చోబెడతారు. సార్ ఖాళీ ఉంటేనే లోపలికి వెళ్ళాలన్నమాట. అట్లా మనకైతే క్యాబ్ ఇచ్చి మంచిగా మన ఇంటి నుంచి మనం వచ్చేసినాం. అబ్బా సైడ్ బాగుంటుంది. వాళ్ళు మంచి క్యాబ్ కూడా బుక్ చేస్తారు. మనం వెళ్ళిపోవచ్చు అట్లా. ఇదే ఆఫీస్ అన్నమాట. ఇవన్నీ క్యాబిన్స్ ఉంటాయి. వీడొక క్యాబిన్, ఇదొకసారి నమస్తే సార్. మా ఫ్రెండ్ అని చెప్పాను కదా, తను సార్. యాక్చువల్లీ ఏంటంటే పాపం పిల్లల మ్యారేజ్ కోసం అని చాలా ఇబ్బంది పడుతుంది. అయితే ఫ్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి కదా అని ఐడియా చెప్పాను. మా పిల్లలకు మీరు ఇచ్చారు కదా, సో అలాగే తను కూడా ఐడియా చెప్పాను. దాని నుంచి నేను తీసుకుంటాను వచ్చింది. మీరు ప్లాట్ బుక్ చేస్తే మేడం బుక్ చేస్తాను. ఇదే ప్లాట్ తీసుకో, బాగుంది. సరే, క్యాష్ పే చేయమంటారా? మీకేంటి క్యాష్ తీసుకొచ్చి క్యాష్ పే చేసుకొని అకౌంట్